అవునండి. ఇప్పుడు చూస్తుంటే ఈ జానీ మాస్టర్ కేసులో రోజుకు ఒక ట్విస్ట్ బయటపడుతుందండి. మొన్నటిదాకేమో మాస్టర్ బలవంతం చేశాడు పెళ్లి చేసుకోమని అని ఒక వర్షన్ జరిగింది. ఇప్పుడేమో లేటెస్ట్ వాళ్ళ భార్య వచ్చి నా కళ్ళ ముందేమో అన్నయ్య అని పిలుస్తుంది, నా భర్తని బయటికి వెళ్ళినాక ఇంకో రకంగా ప్రవర్తిస్తారు వాళ్ళు అని ఇంకో రకంగా ప్రవర్తిస్తారంటే వాళ్ళ భర్త మీద కూడా వాళ్ళ భర్త ఏం చేయకుండానే అంత మూవ్ అయిద్దా అండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏంటంటే వాళ్ళ భర్త తప్పు చేశాడని క్లియర్ కట్గా ఇండైరెక్ట్గానే ఆమె కూడా చెప్తుందండి. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ మరి 4 సంవత్సరాల నుంచి బయటికి రండి, ఈరోజు ఎందుకు రావాలి? అదే ఇదే అడగాలండి ప్రేక్షకులు కూడా. ఇప్పుడు 2019లో ఎప్పుడో జరిగింది, అప్పటి నుంచి ఏం చేస్తున్నావు మనము? నీ మీద ఓకే కరెక్ట్గా లైంగికంగా వేధించాడు, ఇల్లీగల్గా టచ్ చేశాడు, లేకపోతే రేపుకి బలవంతం చేసిపోయాడు, ఇవన్నీ కరెక్టే ఓకే. మరి అప్పుడు నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నీకు ఏం ఆశ చూపించాడు జానీ మాస్టర్? ఏ అవకాశాలు ఇస్తాను, ఏం ఆశ చూపించాడు అంటే ఇన్ని రోజులు ఆయన ద్వారా నువ్వేమి లబ్ధి పొందావో అది కూడా చెప్పాలి. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? అంటే కొన్ని మొన్న ఒక 2 months బ్యాక్ కూడా అతన్నే పొగుడుతూ అతనే నా లైఫ్ ఇచ్చాడు నా దేవుడు అని చెప్పిన ఆమె ఇతని మీద ఎందుకు మరి 2019 నుంచి జరుగుతుంటే మరి అదే అండి. అప్పుడు దాకా ఎందుకు కాము ఉంది, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అని ఆమె చెప్పాలండి. ఈ విషయం ఆమె చెప్పాలి. అదే చూస్తే ఇప్పుడు జానీ మాస్టర్ కూడా చేయటం ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా చూస్తే బెయిల్ కూడా రాని అట్లే ఉండదండి. బెయిల్ రాని పొజిషన్ ఇది. యాక్చువల్గా అప్పుడు మైనర్ కాబట్టి 16 ఏళ్ళు కాబట్టి ఇది పోక్సో కింద వస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక శిక్షలు అనేవి పడతాయండి. కాకపోతే ఇంత దాకా తెచ్చుకోరనిపిస్తుందండి ఇది కాంప్రమైజ్ చేసుకొని. ఆమె ఇప్పుడు దాకా దేనికైతే లోబడి ఇప్పుడు దాకా ఎందుకైతే 5 సంవత్సరాలు ఎందుకు ఆగింది? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆమెకు రావాల్సింది ఏదో రాలేదు కాబట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా అల్లరి చేస్తుంది. కాబట్టి జానీ మాస్టర్ కూడా ఏంటంటే వీళ్ళ టీం కూడా ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అవుతారండి. ఆమెకి ఏమి ఇవ్వాలో, ఆమె ఏం కోరుకుంటుందో అది ఇచ్చేసి కేసు అనేది కొట్టేస్తారండి. ఇదంతా ఏంటంటే జస్ట్ ఒక 10 days 15 days ట్రాష్. ఇదంతా ఒక న్యూస్లో బాగా తిరుగుతుంది, బాగా వైరల్ అవుతుంది. ఒక 10-15 days తర్వాత ఈ కేసు అనేది నిలబడే కేసు కాదండి. చట్టపరంగా నిలబడదు ఈ కేసులన్నీ. వాళ్ళిద్దరూ ఏకమయ్యి మాట్లాడుకొని ఆమె కావాల్సిందేదో ఆమె ఇచ్చేసి కేసు కొట్టేపిస్తారండి కంపల్సరీ. జానీ మాస్టర్కి ఎటువంటి శిక్ష పడదు. చట్టపరంగా పోతే పడిద్ది కానీ కాంప్రమైజ్ చేసుకుంటారు కంపల్సరీ. ఈ 10-15 రోజులు ఏంటంటే ఈ మీడియా వాళ్ళని, ఈ ప్రేక్షకుల్ని ఒక న్యూస్ ఐటెం లాగా మారిపోయింది జానీ మాస్టర్ అనేది. ఒక న్యూస్ ఐటెం లాగా మారిపోయాడు జానీ మాస్టర్.